సినీ రాజకీయ రంగంలో విశ్వవిఖ్యాతుడు, మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్. మరణం లేని 3 అక్షరాలు ఎన్టీఆర్, మరచిపోలేని 3 అక్షరాలు ఎన్టీఆర్. దట్ ఈజ్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. తర్వాత ఈరోజు మిత్రులందరూ కూడా రామారావు జన్మదిన సందర్భంగా నన్ను పాండవ వనవాసు సినిమా గురించి సమీక్ష చేయమని అడిగారు. వారందరికీ కూడా నేను నాకు తెలిసినంత వరకు నా శక్తి మేర న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పాండవ వనవాసు ఇది 1965 జనవరి 14 సంక్రాంతి పండుగకు విడుదలైనటువంటి చిత్రం. 60 సంవత్సరాల నాటి చిత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ దాన్ని గురించి మనం సమీక్ష చేస్తున్నాం అనుకుంటే ఆ సినిమాలో ఉన్న దమ్ము అట్లాంటిది. ఎందుకంటే ఆ సినిమా యొక్క స్టోరీ లైనప్ కావచ్చు, తర్వాత అద్భుతమైనటువంటి దర్శకత్వ ప్రతిభ కావచ్చు, తర్వాత నటీనటుల నటనా విశిష్టత కావచ్చు, లేదా మహానటుల యొక్క రంగారావు గారు, రామారావు గారు, లింగమూర్తి గారు, సావిత్రి గారు, ఇటువంటి మహానటీ నటుల డైలాగ్ డెలివరీ కావచ్చు. వీటన్నిటితో పాటు నా ఉద్దేశంలో అయితే ఈ చిత్రానికి 60% ఆర్టిస్టులు ప్రాణం పోస్తే మిగతా 40% మాత్రం స్వర్గీయ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సంగీత నేపథ్యం కానీ పాటల కూర్పు కానీ ఈ చిత్రానికి నిస్సందేహంగా ప్రాణం పోసినది చెప్పగలను. అటువంటి గొప్ప పాటలు కానీ పద్యాలు కానీ, అంటే రంగస్థలం మీద ఉండేటటువంటి పెద్ద పెద్ద రాగాలతో ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కూడా ట్రిమ్ చేసి వాటిని సినిమాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకొని సినిమాలో ఆ పద్యాన్ని వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత గొప్పగా కంపోజ్ చేసినటువంటి కంపోజర్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. భానుమతి గారికి తెలిసిన తర్వాత నాగేశ్వరరావు గారు చెప్పారు, అమ్మా ద్రౌపది క్యారెక్టర్ మీరు వెయ్యాలి అంటే ఏమిటి క్యారెక్టర్ అని చెప్పాం. 5 భర్తలకు అర్థాన్ని శోకరసం వస్త్రాభరణం సీన్ ఉంది, మీరు చెయ్యాలి. ఎవరయ్యా నేను చేస్తే మీకు రూపాయి కూడా ఉంటుందో రూపాయి కూడా కోడి కాదు, అసలు నాకు పనికిరావు, నేను చెయ్యను, నేను వెళ్ళిపోండి అని చెప్పి నిర్మోహమాటంగా భానుమతి రెక్కి చేసింది ద్రౌపది చేయడానికి. అప్పుడు వీళ్ళు ఆలోచిస్తే ఇంకా ఎవరున్నారంటే అప్పుడు 63వ సంవత్సరంలో నర్తనశాలలో ద్రౌపదిగా రంగారావుని ఢీకొని ఇచ్చినటువంటి సావిత్రి కరెక్ట్ అయినటువంటి క్యారెక్టర్. అందుకోసం సావిత్రి గారిని మనం ఎంపిక చేసుకున్నాం అనుకుని సావిత్రి గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా హేమమాలిని హిందీ ఫీల్డ్లో వెళ్ళినటువంటి ధర్మేంద్ర గారి భార్య హేమమాలిని ఈ సినిమాలో ఒక డ్యాన్స్ లో మొగిలి రేపల సిగరాన పాటలో ఆమె డాన్సర్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత కె రాఘవేంద్రరావు గారు ప్రఖ్యాత దర్శకుడు, కెఎస్ ప్రకాశ్రావు గారి కొడుకు. కెఎస్ ప్రకాశ్రావు ఈ అబ్బాయి చదువంతా రాఘవేంద్రరావు అయిపోయిన తర్వాత కెఎస్ ప్రకాశ్రావు దగ్గరికి పోయి, నాన్నగారు నేను ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో ఉంటానని అడిగాడు. నా దగ్గర ఉంటే ఏముందిరా, నువ్వు వెళ్ళు కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర వెళ్ళు. కమలాకర్ కామేశ్వరరావు ఏగిరెడ్డి గారి శిష్యుడు. ఏగిరెడ్డి గారి స్కూల్లో ఉన్నటువంటి పట్టణం తప్ప కామేశ్వరరావు దగ్గర ఉంది కాబట్టి నువ్వు కామేశ్వరరావు దగ్గర పెట్టి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చేయమన్నాడు. తర్వాత కెఎస్ ప్రకాశ్రావు గారి పిల్లగాడు అనేటప్పటికీ ఈ కమలాకర్ కామేశ్వరరావు ఈ సినిమాకి మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పేరు వేసుకోవడం జరిగింది. ఒక స్పెషల్ మ్యూజిక్ పెట్టాడు ఘంటసాల మాస్టారు. సినిమా మొత్తం కూడా మీరు గమనించినట్టే రామారావు క్యారెక్టర్ ఎంతేటప్పుడు ఫిల్మ్ ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఒక స్పెషాలిటీ. పైగా నడిచేటప్పుడు బాహువులు 2 కూడా దూరంగా పెట్టించి పెద్ద పెద్ద అంగర ఇస్తూ నడిపించాడు. అంటే ఏం జరిగిందని అడుగుతావా ధర్మజ? అసూయాపరులకు కావలసినటువంటి పరాభవమే జరిగింది. పరాభవం కారణం కృష్ణుడు. పరాభవ కారణం అంటే అర్జునుడు చెప్తాడు, యాగ మండపంలో పాండవాభివృద్ధికి జరిగినటువంటి రాజలోక సత్కారం వయసభలో చిత్ర విచిత్ర కల్పనల మధ్య అతడు భంగపడినటువంటి విధానము, ఇవన్నీ కూడా అతనికి ధైర్యాన్ని కుంగటీసి ఇవన్నీ కూడా మేము ఉద్దేశపూర్వకంగా
నేరంగా చేశామని వారి భావన. నేరమా? ఎవరిది నేరం? ఆత్మబంధువుడని తలచి వయసభకు ఆహ్వానించటం నేరమా? కమనీయ ప్రభాకల్పటాది శిల్పకళాచారుడికి ముట్టుడై అతడు విభ్రాంత స్వాంతుడు కావటం నేరమా? ఇంద్రనీలమణి ప్రభాభక్షిత సమతలంపుడు జలాశయములుగా యుద్ధ జలాశయములు నీల శిలా వేదికలుగా భ్రమించి అతడు నీటపడటం నేరమా? అతడి పాటుగాంచి అంతఃపుర కాంతలు అయ్యో అని ప్రకాశన నవ్విన అది అతని గ్రహపాటు గాని మన పొరపాటు కానే కాదు. నాయన భీమసేన, ధార్తరాష్ట్రులు మనము నదుములు పెట్టాల నాయన, వారి అవమానాలు మనవి కావా? అక్కడితో ఆ ఫస్ట్ సీన్ అయిపోతుంది. తగిన ప్రభావం ఈ ధర్మరాజుకి వివిధ దేశాధీశులు సమర్పించినటువంటి కానుకలన్నీ కూడా తన చేతి మీదుగా తాను ధర్మరాజు అందజేయటం, ఇవన్నీ కూడా అతనికి బాధగా ఉండి ఈ అవమానం భరించేదానికన్నా కూడా ఈ చేయి నలుపుకోవడం లేదనుకుంటాడు. అప్పుడు ఒక ఉంగరం తీసి రాజముద్రగా తీసి విసిరేస్తుంటే దుశ్శాసనుడు వచ్చి పట్టుకుంటాడు. చెయ్యి నలుపుకుందాం అనుకుంటే కర్ణుడు ఎంటర్ అవుతాడు, తర్వాత శకుని ఎంటర్ అవుతాడు. ఈ విధంగా డైరెక్టర్ తన ప్రతిభలంతా కూడా 3 క్యారెక్టర్లు ఒకే సీన్ లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అది కమలేకర్ రామేశ్వరరావు గారి యొక్క దర్శకత్వ ప్రతిభ. అక్కడ ఈయన చెప్తాడు, మన శస్త్రాస్త్ర విద్యలు, నా కథా పాండిత్యం ఎందుకు కూడా ధర్మరాజు కరగట్టు చూపులు కూడా కొనలేవు అని చెప్పి బాధపడుతుంటే శకుని చెప్తాడు, రక్తపాతం చెందకుండా పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని నీకు కట్టబెడతాను సుయోధన, ఈ పాచికలతో ఆ పాండవుల యొక్క ఆట కట్టిస్తాను అని చెప్తాడు. చెప్తే అప్పుడు ధర్మరాజుని నువ్వు ఇక్కడికి పిలిపించు, యూదంలో అతన్ని ఓడిస్తానంటాడు. ఓడిపోయి బావ, ధర్మరాజు యుద్ధ విద్యలో మహానిపుణుడు, అంటే అల్లుడు, ఇవి మామూలు పాచికలు కాదు చూడు అని పైకి ఎగరిస్తే అవి పెద్దంగా అరుస్తుంటాయి. ఏమిటి అరుపులు అంటాడు, అవి ఆకలి ఉన్నటువంటివి పాచికలు, వాటికి బలి కోరుతున్నాయి, కాబట్టి ధర్మరాజును బతిద్దాం, ధర్మరాజును పిలిపించు అంటాడు. పోయి దుశ్శాసన ధర్మరాజును పిలుచుకున్నప్పుడు ఉంటుంది. అప్పుడు ఈయనంటాడు, నీకంతా తొందర దుర్యోధన, ధర్మరాజు దుశ్శాసనుడు పంపిస్తే రాడు, మీ తండ్రి గారితో చెప్పి విదురుని పంపించి సభామండపం నిర్మించాము, చూడానికి రమ్మని ఆహ్వానించు, అప్పుడు తండ్రి మాట కాదనలేక తప్పనిసరిగా వస్తాడు అని చెప్పి పంపిస్తాడు. ఆ సీన్ కట్ అవుతుంది. ఇక 3వ సీను, సువర్ణ రత్న భాండాగారము నేను పద్యంగా వండుతున్నాను ధర్మరాజు అంటాడు. తర్వాత ఈయన దుర్యోధనుడు అంటాడు. తర్వాత ధర్మరాజు అంటాడు, రాజస్త్రీయంలో లభించినటువంటి వస్తు వాహన సమస్యతో పాటు నా రత్న భాండాగారాన్ని నేను పందెంగా వండుతున్నాను అంటాడు. సరే పందెం చెప్పు, 5, 2, 4 పందెం వేస్తాడు. ఈ దెబ్బతో పందెంలో ధర్మరాజు ముందుపడతాడు. పాండవుల రాజ్యశ్రీ మొత్తం కూడా కలవైపోయిందని సభలో కూర్చొని వాళ్ళందరూ లేస్తాడు. అక్కడ సిగ్గులు లేచి ఇంతతో అయిపోలేదు, ఆట అంతా అయిపోయిన తర్వాత మాత్రమే మనం నిర్ణయించాలి, ధర్మరాజు యొక్క ప్రతిభ మీకు తెలియదు అని చెప్తే, తర్వాత పందెం చెప్పు ధర్మనందన అంటే చూడార్చితమైనటువంటి పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని నేను పణంగా వండుతున్నాను. మరి ఈ పందెం చెప్పు ధర్మజ. ఏం లేదు, సర్వం సహా సామ్రాజ్యమైన సరిపోగడి నా తమ్ముడు సహదేవుని నేను పందెంగా వండుతున్నాను అని తమ్ముడు సహదేవుడిని పందెంగా వండుతాడు. ఓడితే పందెం చెప్పనుగానే 1, 2 ఫినిష్. సహదేవుడు కూడా ఓడిపోతాడు, కిరీటం కింద దించుతాడు. తర్వాత ఇక దగ్గర కూడా ఇక మిగిలింది అన్నదమ్ములు మాత్రమే. అందరూ కూడా ఇతను ఎడం చేత్తో వేస్తుంటాడు లింగమూర్తి, శకుని వేషం వేసిన లింగమూర్తి వేస్తున్నప్పుడు, అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు పోయే. నకులుడు పోతాడు. అసమాన సూర్యుడు అమర సన్నిధుడు
పార్థుడు కొడిరాజు పందయైపోయుదు. అర్జునుడు కూడా పోతాడు. అపిత బాహుడు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. భీముడి కూడా కొట్టేస్తాడు, భీముడు కూడా పడిపోతాడు. ధర్మావతారుడు ధర్మసూనుడు తన్నుడి పడముల తాను ఓడిపోయే. రాజ్యము పోయింది, అన్నదమ్ముడు నలుగురు వెళ్ళిపోయారు. ఇక అతని దగ్గర పందెంలో పట్టడానికి ఏమీ లేదు. అటువంటిప్పుడు అతను నిధుడు జోక్యం చేసుకుంటాడు. నిధుడు జోక్యం చేసుకొని దుర్యోధన ఈ అన్యాయ పాటతో పాండవుల రాజ్యశ్రీ మొత్తం హరించే వాళ్ళ తమ్ముని మీ దాసుని చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదంటే ఇక ఆట ఆపేద్దామా ధర్మనందన అడుగుతాడు. తడుగట్టాడు. ఆట ఆపేయకపోవడానికి ఆయన దగ్గర ఏముంది కనుక రాజ్యమా మొత్తం పోగొట్టుకున్నాడు, తమ్ముళ్ళ అందరికీ పోగొట్టుకున్నాడు. ఇక ఆయన దగ్గర ఏముంది మావా ఇక అక్కడే కనపడుతున్నాడు. కనుక ధర్మరాజు ఆడాలనుకుంటే ఇప్పటికీ ఇంకా ఆయన దగ్గర ధనం ఉంది. ధర్మరాజు తనకే అనుమానం ఇస్తుంది, నా దగ్గర ధనం ఉందంటాడు. అంతా పోయితే రాజ్యం పోయింది, తప్పులు అందరూ పోయారు, ధనం ఏంటండి అమాయకం గడుగుతాడు. అవును ధర్మనందన, పాండవ స్త్రీ పోయింది కానీ పాండవ స్త్రీ ఉందిగా. అవును ఉందిగా, పాంచాలి. పాండవ రాజ్యశ్రీ సమేతంగా పాండవుల దాస్య విముక్తి ఒక ఎత్తు, పాంచాలి ఒక ఎత్తు. గెలుచుకో ధర్మజ, ఇదే నీకు ఆఖరి అవకాశం అన్నట్టు గెలుచుకో ధర్మజ అని దుర్యోధనుడు రెచ్చగొడతాడు. అప్పుడు కూర్చున్నటువంటి భీముడు ఆవేశంతో లేచి, మీ అసూయ మాత్సర్యాలు అంతరించలేదా? చేసిన మోసాలు గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఎండ కన్నెరుగని రాకుమా ఎల్లం నొప్పించని సహరచి మాట చొరదాటి ఎరుగని ప్రతివ్రత పాండవ ప్రతి పూర్ణంగా ఉండటమా? ఆ అభిమానవతికి వ్యక్తి స్థితి రారాదు. భీమసేన, నీవిప్పుడు గౌరవదాసుడివి, ఈ గద్దాభావంతో నువ్వు సాధించగలిగినట్టు ఏదీ లేదు. బాగా ఆలోచించుకో ధర్మజ, ఇది నీ అదృష్టానికి అంతిమ పరీక్ష. ఆనాడు దేశది మొదలైన మీరు పాంచాలి కరగ్రహంతో ప్రభువులైనారు అనగానే చెబుడి అదే విధంగా ఈనాడు ముఖ్యించిన మీ భాగ్యరేఖ పాంచాలి వల్ల సరిదిద్దవచ్చు. పోయిన మీ రాజ్యము పోగొట్టుకున్న మీ స్వేచ్ఛ తిరిగి పొందవచ్చు. ఆలోచించుకో ధర్మజ, మరొకరు మంచి అవకాశం ఇవ్వదు సాయలు. పాపం ధర్మరాజు పరిస్థితి తలుచుకుంటుంటే చాలా హృదయదారకం ఉంటుంది. ఇక ఈ పందెం కూడా ఓడిపోతే తన పరిస్థితి. అందుకని ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు అక్కడ సిల్లు చేశాడంటే క్యారెక్టర్, ఆ చేతిలో పాచికలు పట్టుకొని కళ్ళపడి నీళ్లు తిరుగుతుంటాయి, ఇష్ట దైవాన్ని తలుచుకుంటుంటారు. తలుచుకొని వెయ్యలేక పంద్యాన్ని వేస్తాడు. పంద్యాన్ని వేస్తూ చెప్పు పందెం ఎంత? ఒకటి వేస్తే పండు వాళ్ళకే ఫేవర్గా పోతుంది. ఎవరు? దుర్యోధనాదులు పాంచాలిని కూడా గెలుచుకుంటారు. ఫలా మామ ఫలా, ఇన్నాళ్లకు మా పగ తీరింది. ధర్మదాంధులైనటువంటి ఆ పాండవుల యొక్క అహంకారం అడిగింది. ఆ ధర్మదాంధులైనటువంటి ఆ రాజతులుచ ఇక పాండవ పత్ని కాదు, రాజు యొక్క కామదాసి. ఇంతకాలం లేనటువంటిది ఆనాడు వైసభలో నాకు జరిగిన పరహోమానికి ఈ సకల జన సమక్షంగా ఈ సభా మధ్యంలో ఆమె భర్తల ముందే ఆమె పరాభవిస్తాను. రాతిగానే రా, వెళ్ళి ఆమెను పిలుచుకురా, ఆ దాసిని సభకి పిలుచుకురా. వడ్లవారి విశ్వనాథ క్యారెక్టర్ వేశాడు. ఆ క్యారెక్టర్ అతను సందేహిస్తుంటాడు. భయపడుతున్నావా అంటారు. వెళ్ళి తోడుపడుతూ చెప్తాడు, అమ్మా ఇట్లా ఓడిపోయారు అందరూ, వీళ్ళు తప్పదు రావాలమ్మా, తప్పదంటే ఆమె అడుగుతుంది, ఏ ధర్మంగా గెలవబడ్డారా అధర్మంగా గెలవబడ్డారా? ఈ ప్రశ్న సమాధానం అడిగి అప్పుడు నేను వస్తానని చెప్తుంది. ఏమి రా అంటాడు.
నేను ఆమె ధర్మం జిద్దయ్యా ధర్మం జిద్దే అని సమాధానం అడిగినట్టు అసమర్థుడా దుర్గతరాలి సేవకుడిగా అని విశ్వాసన ఇటు భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళి పిలుచుకురా, అవసరమైతే అంటే అర్థమవుతుంది. పిలుస్తాడు విశ్వాసన, నేను ధర్మవిజిత్తును అధర్మవిజిత్తును అంటే ఆ ప్రశ్న నీ పట్టణ సమాధానం చెప్తాడు. నేను ముందు సభకు రావాల్సిందంటే నేను ఏకవస్త్రం, నువ్వు ఏకవస్త్రమైనా వివస్త్రమైనా నువ్వు సభకు రాక తప్పదు. ఆ ఏకవస్త్ర వివస్త్రాలన్నీ కూడా అంతఃపుర మాత్రమే కానీ ఇలాంటి దాసీలం కాదు, కనుక నువ్వు సభకు వచ్చి తీరాల్సింది అని చెప్పి ఆమెను సభకు రమ్మని బలవంతం చేస్తాడు. ఆమె తప్పించుకుంటుంది, పట్టుకొని లాక్కొని తీసుకొని సభకు ఈడ్చుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక్క సీను మీకు కూడా తెలుసు, లాక్కొచ్చి బరబర్ లాక్కొచ్చి పడేస్తాడు. పడేసిన తర్వాత అక్కడ తీరు మొత్తం కూడా గమనించిన ప్రతిభ కనిపిస్తుంది ఆ తీరు. ఎట్లంటే మొత్తం కూడా సినిమా స్థలం కూడా సైలెంట్ అవుతుంది. ఆమె ప్రజలు ఒక్కసారి లేచి మహానటి సావిత్రి చూసి చూస్తుంది, అర్థం చూస్తుంది, ఆరాధించండి, ఎదురుని చూస్తుంది, దుర్యోధను చూస్తుంది, సభను చూస్తుంది. ఈ ప్రశ్నలో అంటే వీరింతమంది కర్మిష్ఠులు, తర్వాత గురుదేవులు, పితృపాదులు ఇంతమంది ముందు కూడా ఒక్క ఆడదాన్ని సభకు పిలిపిస్తున్నారంటే ఇంతకన్నా అన్యాయం ఏమిటని కేవలం ఎక్స్ప్రెషన్తోనే ఆ సావిత్రి ఆ ఎక్స్ప్రెషన్తోనే ఆ ప్రొసీజ్ చేస్తుందన్నమాట. ధర్మం పిలవైనటువంటి పురుషులు విద్వాంసులు ఉన్నారు, కర్మిష్ఠులు ఉన్నారు, పితృపాదులు ఉన్నారు, గురుదేవులు ఉన్నారు, పితామహులు ఉన్నారు. ఈ ద్రోహపూరితంగా జరిగినటువంటి ఈ పందెల్లో నేను ధర్మ విజితన నా భర్త నన్నోడినా ఈ ప్రశ్నకు నా సమాధానం కావాలంట. ధృతరాష్ట్ర మహారాజా వీలైన సమాధానం చెప్పాడు. ప్రదర్శించుకుని విదుర మహాశయ వీలైన సమాధానం. తర్వాత భర్తను భీష్మాచార్యుని అడుగుతుంది, ఇంకో పితామహ ఏదైనా సమాధానం చెప్పండి, మౌనం వేడండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా స్వామి నన్నోడేనా నేను ధర్మ విజిస్తానా అధర్మ విజిస్తాను. ఆయన చెప్తాడు, ధర్మరాజు ఏది పని కూడా ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం. ఇందులో ధర్మ సూక్ష్మం ఉండబట్టి తాను ఓడిపోయినందు కూడా నిన్ను పణంగా పెట్టి పందెల్లో ఓడిపోయాడు. కనుక నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలసింది ఆ ధర్మరాజు, నీ భర్త ధర్మరాజు దగ్గరే, మేము ఎవరిమో కావమ్మా అని భీష్ముడు చెప్తాడు. విన్నావా ధర్మజ, నీ అనుగ భార్య ధర్మ విజితయో కాదో త్వరగా తేల్చు, సమాధానం చెప్పంటాడు. అప్పుడు భీముడు లేస్తాడు, మాట్లాడవి, సమాధానం చెప్పు. మహారాజు అయిన నీవు నీ రాజ్య సర్వస్వం శూతంలో పడంగా వడ్డీ ఓడటం ధర్మం కావచ్చు. అన్నమాట చెడదాటని తమ్ముడు మమ్మల్ని శూతంలో వడ్డీ ఓడటం కూడా ధర్మమే కావచ్చు. కానీ నమ్మి వచ్చిన ఇల్లాలిని, సహధర్మచారిణిని శూతంలో వడ్డీ ఓడటం ధర్మం కాదు, సంతవ్యము కాదు. ఇక్కడ చేస్తాడే రామారావు, తెలిసి చూత విమోహంతో కట్టుకున్న అర్థాంగికి అన్యాయం తలపెట్టిన ఈ అధార్మికుణ్ణి చేతులు నరికిన పాపది అందం మీదకి పోతాడు అనమాట. కట్టుకున్న ఇల్లాలికి చేతులు నరికిన పాపం లేదంటాడు అర్చకుడు. అగ్రచ ఏమిటి ఆదేశం? నలుగురిలో ధర్మరాజుతో ఉన్నాడు, ధర్మాన్ని భంగం చేయి, ధర్మం ధర్మం ధర్మం. అప్పుడు శకుని అంటాడు, తెలిసిందిగా పాంచాలి, ఇప్పటికైనా నీవు ధర్మ విజితవే అంటాడు. అప్పుడు వికర్ణుడు ఒక్కడు ప్రశ్నిస్తాడు, ఆమె ధర్మ విజిత కాదు అని వికర్ణుడు మాత్రం ఒక్కడే ప్రశ్నిస్తాడు. ఎలా అంటే
ముందే తాను జూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజుకి తన భార్యను కొట్టేటటువంటి హక్కు లేదు కనుక ఆమె ధర్మ విజిత కాదు అధర్మ విజిత అంటాడు. అంటే కర్ణుడు లేచి వస్తాడు. లేచి వచ్చి ఎంతమంది పెద్దలు విజ్ఞానవేత్తలు మహామహులు చెప్పలేనటువంటి దాన్ని నీవు చెప్తావా, నీకు ఏమి తెలుసు కనుక నువ్వు కూర్చో అని వికటుడిని వారిస్తాడు. అట్లయితే ఒక మహాపతివ్రతను తీసుకొచ్చి నిన్ను సభలో పరాభవించడం కూడా ధర్మమేనా అంటాడు. పాంచాలిని పతివ్రతని చెప్పడమే నీ వివేకం అవుతుంది. 5 భర్తలకు అర్ధాంగి అయినటువంటి ఆమె పతివ్రతయా కాదు, బహుపతివ్రత. అటువంటి భర్తలు 5 ఉంటే ఏమి, 500 మంది ఉంటే ఏమి అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత రెడ్డి గారు, చక్రపాణి వీళ్ళు కూడా రావటం జరిగింది. జరిగిన తర్వాత సినిమా మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటని చెప్పారు. చెప్తే సినిమా అంటే బాగానే ఉంది కానీ ఎవరా భీముడికి ద్రౌపదికి ఒక్క డ్యూట్ కూడా పెట్టలేదు ఏమిటయా అన్నాడు. సార్ భీముడికి ద్రౌపదికి డ్యూట్ ఏంది సార్ అని అడిగారు. అడిగితే భీముడికి ద్రౌపది కాదే అని పెట్టమండి, ఎన్టీఆర్ సావిత్రి ఇద్దరు లెజెండ్స్ వాళ్ళు పెట్టచ్చు కదా, వాళ్ళే కదా అన్నారు. అప్పుడు రాత్రికి రాత్రి ఆ కేవీ రెడ్డి గారు పెద్ద డైరెక్టర్, చక్రపాణి గారు పెద్ద నిర్మాత కాబట్టి ఆయన సలహా తీసుకుని ఆ రాత్రికి రాత్రి సముద్రాల చేత పాట రాయించి ఘంటసాల మాస్టర్ గారి చేత కంపోజ్ చేయించి ఆ పాటను చేస్తే ఆ పాట ఇవాళ ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి టాప్ 10 సాంగ్స్ లో ఈ హిమగిరి సొగసులు ఒకటి. అటువంటి గొప్ప పాట కంపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ సౌమంది ఇక్కడ వాళ్ళు తీసుకొస్తానని బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత పోతుంటే ఆంజనేయ స్వామి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటాడు. అప్పుడు వీడు చూస్తాడు ఆంజనేయ స్వామి. చూస్తే ఎవడు కనపడు. దివ్య నేత్రంతో చూస్తే భీమసేనుడు ఇక్కడ కనిపిస్తుంటాడు వస్తూ కేకలు పెట్టుకుంటూ. ఓహో, ఇది మా సోదరుడు భీమసేనుని అట్టహాసమా, అయితే ఇతనితో కొంతసేపు నేను వినోదించవలసినది. ఇతను కూడా అని ప్రతిధ్వనించి ఇంకా పెద్ద సౌండ్ చేస్తాడు. అవునా, ఈ వేద భీమసేనుని విభ్రాంతులు చేయగలిగినటువంటి ఈ భీషణ గర్జన ఎవరిది? ఎవరిదైనా నాకేమి. ఓహో, నరసంచారమున్న ఈ ప్రాంతమున సర్వాంధిక సరోవరము జాడ తెలుసుకొని వచ్చును. ఆవు దారిలో తోగవచ్చి ఉంటుంది. దాటబోతే ఆంజనేయుడు ముసలి కోటి వేషంలో కూర్చొని మునుకొని కూర్చోబెట్టాడు. చూసి ముసలి కోటి అని తోక దాటబోతుంటాడు. ఇక్కడ ముసలి వంతుతో చెప్పేది ఆంజనేయుడు, కొంచెం భీకరంగా చెప్పేది భీమసేనుడు గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మాధర్మములు తెలిసిన మానవ జన్మ ఎత్తి తోక దాటడం అధర్మం కాదా? ఓహో, మాటలు కూడా నేర్చిన కోతి మా దారికి తోక అడ్డంగా చాపుంది చాలక మాకే ధర్మపన్నాలు చెబుతున్నావా? ఎవరు నాయనా నీవు, చాలా దురుసుగా మాట్లాడుతున్నావు. నీవెవరివో చెప్పు. ఇది యక్ష రాక్షసులకు ఆటపట్టు. నేను మాయా రూపుడమైన రాక్షసుడు. అవునా? అది నీ భ్రమ. నేను మాయావిని కాను, రాక్షసుడును కాదు. నీవెవరమైనా నాకు లక్ష్యం లేదు. మేమెవరమో తెలుసా? అరివీర భయంకరులం, హిడింద బకాసురాది రాక్షసులను నిర్జించడం మహావీరులం, నాగాయుత బల సంపూర్ణం. నీలాంటి నాగముల పాలిటి ఈ యమధర్మరాజును కోటి మర్యాదగా తోకముడు, లేదా నీకు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఆగ్రహించదు నాయన, ముసలివాణ్ణి లేవలేదు. నీవే ఆ తోకను ఆగలబెట్టి దాటి వెళ్ళిపోయినాయి. అలా రావడానికి కోటి జానుడు తోక బారెడు. చిటికెని వెళ్తూ చూపిస్తాడు. చిటికెని వెళ్తూ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆంజనేయుడి మీద పని చేయి. రెండో చేతితో ఎత్తుతాడు. 2 చేతులతో పైకెత్తుతాడు.
కొంత దూరం ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి ఒక్క జర్కిస్తాడు, మళ్ళీ దమాన్ని కింద పడతాడు భీమసేనుడు. ఏం భీమసేన, ఈ మాత్రానికి ఎదుగుతున్నావే, నాగయుత బల సంపన్నుంటున్నావు, మహాపరాక్రమవుతుంటున్నావు, కోసి ఇంతేనా? ఏమిటి పొంగపాటు నాకు? ఇది మా పురోవంశ మాయని మత్స, మా పురోవంశ ప్రతిష్టకి మాయని మత్స. సకల జగత్ ప్రాణాధారుడైన వాయుదేవుని బల ప్రసాదనం, నాగాయుత బలపు సంపన్నుడు, నన్ను నిశ్చించగలిగాడు ఈ యుగంలోనే లేడే. ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమిటి నాకు ఈ పరీక్ష? నిన్ను నిర్జించగలిగిన వాడు ఈ యుగంలో లేని మాట నిజమే భీమసేన. కానీ అర్థమైంది మహానుభావ, నీవు సామాన్య బాలుడు కాదు. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి, లోహ నిర్మిత రంధ్రానగరాన్ని దహించి, శత సహస్ర సమూహ దానవ సంహారం గావించి, సంజీవిని పర్వతాన్ని సజీవంగా తరలించి తెచ్చిన శ్రీరామచంద్ర అనుగ్రహ పాత్రుడు, వీరాజనమూర్తివి, దివ్యగూట ప్రదర్శనాధ్యక్షుడు, మహావీర మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాటాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్యరం భావలీ నిత్యవాసం, భజే బాలభానుప్రభాచారుభాసం, భజే చంద్రికా కంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరిభూత సూర్య హృతామస్య కార్య మహావీర హంవీర హేమాద్రిధీర తరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మ మహాత్మా. నమో వాయుపుత్ర, నమో సచరిత్ర, నమో జానకి ప్రాణదాత భవిష్యత్ విధాత. హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. శ్రీరామచంద్రం కృతపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసేనం రాజాధిరాజం శిరసా నమామి. ప్రియ సోదర భీమసేన, నాగయుత బల సంపన్నుడమైన నీవు, నీ సాహస విక్రమాలు నా స్పర్శతో సహస్ర గుణాధికమై నకుల పాండవ సంగ్రామంలో నీకు అప్రహేదమైనటువంటి విజయాన్ని సాధించి పెడతాయి. ధన్యోస్మి మహాత్మా. అనిర్వచనీయమై అతి దుర్లభమైనటువంటి మీ దర్శనం, మీ ఆరాధ్య దైవాలైనటువంటి సీతారాముల దర్శనంతో నా జన్మ ధన్యమైంది మహాత్మా. మహాత్మా, ఏమిటి నాయన, రానున్న కురు పాండవ సంగ్రామంలో మా విజయ శిఖరాగ్రాన్ని అధిరోహించి అరివీర భయంకరంగా సింహనాదాన్ని చేస్తూ మా వీర విక్రమాలు వీక్షించాలని మా ఆకాంక్ష. ధన్యోస్మి. తథాస్తు. ధన్యోస్మి. జయ వీరాంజనేయ. వెళ్తుంటాడు. వెళ్తున్నప్పటికీ ఆగు భీమసేన, వచ్చిన పని మర్చిపోయి వెళ్తున్నావు. సౌగంధిక సరస్సు అలకాపురి రాజు అయినటువంటి కుబేరుల రాజ్యంలో ఉంది. దానిని యక్షరాక్షసులైనటువంటి కామరూపులు కాపాడుతూ ఉంటుంటారు. ఆకర్షణకు లోనుగా పుగా జితేంద్రుడై ముందుకు సాగు. అవసరం లేని చోట పరాక్రమించకు, అవసరం ఉన్న చోట సందేహించు. వెళ్ళిరా నాయన, విజయోస్తు, జయ వీరాంజనే అని వెళ్ళిపోతాడు. ఇది ఒక సీన్. తీసుకుపోతుంటాడు. సరే, భీమసేనుడు ధర్మరాజుతో సలహాతో భీమసేనుడు పిలిపించుకొని తీసుకొస్తాడు. అక్కడ డైలాగ్స్, ఇదే ఆఖరి సన్నివేశం ఈ సినిమాలో. సాహసం అన్ని వేళలా చేయటం కాదు నాయన, మానవ శక్తిని మించిన అతీతమైన దైవశక్తి. దాని ముందు అందరూ తల వంచవలసింది. దానికి రాజే సేవకుడు అవుతాడు, సేవకుడే రాజు అవుతాడు.
ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో సువర్ధన అంటాడు. ఇక్కడ తనకు అవకాశం దొరికిందని డైలాగ్ ఉంటుంది. ఏం దురభిమాన దుర్యోధన, ఆనాడు రెండు సభా మధ్యంలో ఒక ఆడదాని కన్నీటితో రాజ్యాన్ని సంపాదించుకున్నామని అవహేళన చేశావు. మరి ఈనాడు నీ అర్థాన్ని భానుమతీదేవి కన్నీటితో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని ఏం చేస్తావు? వడ్డీ చూడమడతావా? మరణించి మట్టిపాలు చేస్తావా? దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? వడ్డీ చూడమడతావా? మరణించి మట్టిపాలు చేస్తావా? మా పరాక్రమం చూసి మత్సరించావు. అది అడుగునా మమ్మల్ని తుడముట్టించాలని ప్రయత్నించావు. కాలకూటం తినిపించావు, గంగలను నెట్టించావు, లాక్షాగ్రహంలో పెట్టి గ్రహింపజేశావు. మాయాద్యూతంలో మా పాండవ రాజ్యశ్రీ మొత్తాన్ని హరించావు. మా ఇల్లాలు ద్రౌపదీదేవిని సభ కీర్తించి వలవ లూపించి ప్రారంభించావు. నీ వింతలింతలు చేసిన బాంధవ్యాన్ని పరిగణించి నిన్ను మన్నించినటువంటి మా అన్న ధర్మరాజు యొక్క ధర్మం ఎంతో శాంతం ఎంతో నువ్వు గుర్తించు. అన్నగారి ధర్మాన్ని అడుగడుగున అడ్డుపడకపోతే ఏనాడు నా గదాధర్మంతో నీ శిరస్సుని సహస్ర భక్తులు చేసుకునేవాడిని. అరువు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతులు చూరి తినకపో అని అంటారు. అన్న తర్వాత ఆ సీన్ అయిపోతుంది. సీన్ అయిపోయిన తర్వాత ఇక దుర్యోధనుడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటాడు. అక్కడ పైన రంగారావుకి వేటు తిని పాటు పెట్టే వేచిన పాచులు పెట్టే దాయాదులు చేతులు పంధలు వ్యక్తులు ఆహా వీడి బద్దలయ్యేంత పుస్తకాన్ని ముడుచుకోడు. ఎంతటి మంత భాగ్యుడు కొంత దృష్టిని కూడా జయించడానితో సంతృప్తి పొందట ద్రవ్యమాన సంకల్ప మానస్తుండలే ఈ ద్వైతవనమునకు ఎలా రావులే అవధి నుంచి సమస్యములు పాల్గొనలే. ఏం ద్రవ్యమాన దుర్యోధన, ఆ భీముని ప్రచండ వాకుడు ప్రళయకాల గర్జనలే నీ వజ్రహనీభమైన నీ హృదయములు తొత్తుని ఏమి చేయించున్నదు. ఆ యుధిష్ఠుని ధర్మవచనములు నీ విజిత హృదయములు ముక్కులు చేయించున్నదు. సుయోధన సార్వభౌముడివి, పురు సామ్రాజ్యాధీశుడివి, ఎక్కడ నీ హంసతూలికా తల్పములు వినిపించలేని సుప్రభాత గీతికలు ఇక నీ వంతపుర కాంతలతో ఎటువ సుఖించగలవు. లజ్జాదిహీనమైన ఈ జీవన మరణము కన్నా నీకు మరణమే మేలు. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. నిన్ను నిందించుకునేటువంటి దేవ స్థితిగా తిరుగుతారమ్మా. దుర్యోధన బాహ్లి సోమగత్తాది భూశ్రవ భాగస్నుభ సోమగత్త కుడిగిళ్లకు నేను ఒకటి ఎలా చూపించగలవు? ఇక నువ్వు దేవుడు భాషించలేవు, యువరాజుగా జీవించలేవు. ఇక నేను మరణమే నీకు శరణ్యం. నీకు మరణమే శరణం, నీకు మరణమే శరణం ఈ విధంగా చెప్తారు. ఇక తర్వాత ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు మామూలుగా నువ్వు అన్నించి మనకు టైం వస్తుంది, మళ్ళీ మనం చూసుకుందాంలే అని వాడు జోబడతారు, అయిపోతుంది. ఇక తర్వాత ఇచ్చి అభిమన్యుడు, శశిరేఖ, లక్ష్మణ కుమారుడు ఇదంతా కూడా చిన్న మాయాబజార్ సినిమా నడిచినట్టు నడుస్తుంది. చివరికి శశిరేఖ అభిమన్యుల కళ్యాణంతో చిత్రం ముగుస్తుంది. అది ఈ పాండవ వనవాసం యొక్క సంక్షిప్తంగా నాకు తెలిసినంత మటుకు మీకు నేను ప్రజెంట్ చేశాను. పడవ దిక్కు వారిపోతున్నది నాది. ఈ వయసులో ఈ సాహసం చేయడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే రామారావు గారి మంచి వయసులో ఉన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఇది. అటువంటి క్యారెక్టర్ని ఈ వయసులో నేను అదే ఆవేశం తెచ్చుకొని చెప్పడం అంటే కొంచెం కత్తి మీద స్వామి అనుకోండి. దాంట్లో కొంతమేర నేను విజయవంతమయ్యానని భావిస్తున్నాను. కనుక మీరందరూ కూడా నా వల్ల కనుక ఏదైనా కొంచెం పొరపాటు ఉంటే పెద్దవాళ్ళు అనుకుని కాస్త నన్ను మన్నించండి. అది అమ్మగారు అద్భుతంగా సన్నివేశాన్ని ఆవిష్కరించారు. మాకు కళ్ళెదురుగా భీముడిని చూపించారు. నిజంగా ఎవరి మీద ఎలా చెప్పాలో అలా మరి రంగారావు గారి ఎంత అద్భుతంగా
ధర్మరాజు నిదానం, భీముని యొక్క ఆవేశం, రంగారావు గారి హేళన, దుర్యోధుడి హేళన, అవన్నీ కలపొచ్చిన గొప్ప సన్నివేశాన్ని చాలా అద్భుతమైన దాన్ని మనకు ఆవిష్కరించారు. వారందరూ ఒక్కసారి మనం చప్పట్లతోటి వారిని అభినందిద్దాం. సీనియర్ సాహితీ విశ్లేషకులు, ఉపన్యాస భాస్కరులు, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహార సంస్థ అడ్డంకి ఉద్యోగుల శాఖ మరియు ప్రజాన్యతల కళావేదిక అడ్డంకి వారు సమర్పిస్తున్న ఆత్మీయ అభినందన మందార సుఖమాల. జననీ జనకులకు జన్మభూమికి వెన్న తెచ్చిన సౌజన్యమూర్తి అడ్డంకి గడ్డపై 1950 మార్చి 20న శ్రీ సీతారామయ్య భాగ్యలక్ష్మి దంపతులకు ఏకైక పుత్రరత్నాన్ని జన్మించి కళామతలు ముద్దులగా వారణాసి వంశోద్భవులుగా జననీ జనకులకు జన్మభూమికి వెన్న తెచ్చిన విజయ వైభవ మూర్తి మీరు. ఉత్తమ బోధంతో విద్యార్థులకు విద్యా భవిష్యత్తు ప్రసాదించిన ఉత్తమ ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్రాన్ని శ్రేయకరంగా బోధిస్తూ పనిచేసిన ప్రతి పాఠశాలలో 100% ఫలితాలు సాధిస్తూ అధికారులతో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ తిరస్కృతి పొందిన ఉన్నత మీరు. సాంఘిక నాటక చరిత్రలో వారణాసి వారిది ఒక పేజీ. సాంఘిక నాటక రంగంలో జ్వలిత జ్వాల, కీర్తి శేషులు, చీకటి కోణాలు, కృష్ణపక్షం, చెల్లరకొట్టు చిత్తమ్మ లాంటి పలు నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులు మొక్కు పొందిన వారు మీరు. ప్రత్యేకించి స్త్రీ పాత్రలో మీరు చేసిన అభినయం మీ నట జీవితంలో ఓ మైలురాయి. నాటి ప్రకాశం జిల్లా కలెక్టర్ వర్ధనం గారి సమక్షంలో మంచుతర నాటకాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందిన ఘనత మీది. అద్దెకి కళ్ళకు కానాచి ఇతడు పుట్టిన చివురు కొమ్మైన చేవ అన్న రీతిలో వారణాసి వారి అభినయం, హావభావాల ప్రకటన, నటనా చాతుర్యం అపూర్వం, అద్భుతం అని విమర్శకులచే కొనియాడబడిన నటమాణిక్యం మీరు. సినీ సాహిత్య విశ్లేషణలో అన్నివేసిన చేయి అద్దెకి కళా వాచస్పతి. సినీ సాహిత్య విశ్లేషణలో మీరు చెప్పే తీరు, మీ వాక్పటుత్వం, మీ భావ ప్రకటన చాతుర్యం కళాభిమానులను ఆకట్టుకుంటుంది. కొంగర జక్కయ్య గారి వారసులుగా భావ ప్రధానమైన వాచకంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు మీరు. హావభావ లయ నాద సమన్వితమైన గంభీర కంఠం మీది. మా అడ్డంకి దక్కిన కళావాచస్పతి మీరు. సాహితీ సాంస్కృతిక సేవా సంస్థల సభలో కనిపించే సౌందర్య రూపం, వినిపించే మృదుమధుర గళం. అడ్డంకి కళాశాల కమిటీలు ముఖ్య కార్యనిర్వాహకులకు వ్యవహరించి నాటకోత్సవాలకు ప్రాణం పోస్తున్నారు మీరు. అనేక నాటక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినారు మీరు. అన్న సత్రాలకు భూమి విరాళాలు అందించి దాతృత్వం చాటిన వదాన్యులు మీరు. ప్రతిబంధుల కళావేదికకు ఆర్థిక సహకారాలు అందిస్తూ మా సభా విజయాల వెనుక ప్రధాన పాత్రధారి మీరు. పుట్టమరాజు పుల్లియ రామలక్ష్మణుల ప్రతిష్టాత్మక విశిష్ట కళా పురస్కారం అందుకున్న రంగస్థల నటన ప్రతిభామూర్తి మీరు. జీవిత ఉజ్వల వసంత వేళలో మీరు చేసిన సేవలను స్మరిస్తూ కళారంగానికి ప్రేరణగా నిలుస్తున్న మీ వంటి వాగ్మహిమ మూర్తికి ఆత్మీయ పురస్కారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మీ జీవితంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిత్యం వృద్ధి పొందాలని, మీరు నిండు 100 ఏళ్లు కళాపదంలో నడవాలని మేమంతా మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. శుభాకాంక్షలతో అద్దంకి రిటైర్డ్ డిపో, ఆర్టీసీ డిపో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మరియు ప్రతిభామూర్తుల కళావేదిక అద్దంకి. రచన శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు. కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దంకి శాఖ. కళామ తల్లి ముందు విడిగి గొప్ప ఘన సత్కారం ఇవాళ ప్రజాముఖుల వేదిక పైన అద్భుతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాలను నడువబెట్టి వాచస్పతి రఘురామ శర్మ గారిని విషయాలతో సత్కరించారు. వారి గడసేపకు పుష్పమాలతో అలంకరిస్తున్న వారి సభ్యులు వేరే గారు. మంగళ వాయిద్యాల మధ్య అందరి అభిమానుల మధ్య
రఘురామ శర్మకి అద్భుతంగా ఇవాళ ఘన సన్మానం జరుగుతున్నది. ఏంటండి తర్వాత సాహితీ కమిటీ సభ్యులు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సినీ సాహితీ విశ్లేషకుడికి భక్తులతోటి వారు సన్మానం చేస్తున్నారు. మేడం గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అభిమానమైనటువంటి దృశ్యాలు వారి కలసేకరణ అలంకరిస్తున్నారు. వీరయ్య గారు నూతన వస్త్రాలు బహుకరిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. రోటరీ మిత్రులందరూ కూడా వచ్చి ఈ వేడుకలో పాల్గొని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. రఘురామ శర్మ గారి కార్యక్రమం చూడటానికి మరి ఎంతమంది వారి ప్రసంగ విధానికి వచ్చారో మనందరూ గమనిస్తున్నాం. ఇవాళ సభ నిండుగా ఉన్నది. వారికి అభినందనలు. రామదాస్ గారు రండి. మల్లా శ్రీనివాసరావు గారు అక్కడెక్కడ ఉన్నారు. పాపారావు గారు సాహితీ కమిటీ పక్షాన్ని రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. పాపారావు తీసుకో సన్మానం పొందాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొక చర్చ సన్మానం ఉంది. మరి గాత్రం మధుర మందుల నాదమై వీణుల నవరించును ఎవరి కరస్పర్శ కోసం మైకు సైతం ప్రాణం పోసుకొని పరవరించును గొంతు సవరించును సవికుల హృదయ సమ్మోహన పరచుతూ కళావాచస్పతి ఈతడే అని గట్టిగా చప్పట్లో జరగచ్చు. ఏమంటే చప్పట్లో జరగచ్చు. దేగయ రావమును వినిపించును ఎవరి వాగ్వైభవం వల్ల కళా పరిషత్తులు మరింత కాంతివంతమై వంద విత్తుల వారితో వారణాసేవారు చిన్న గారు కూడా ఇక్కడ రావచ్చు సార్. చూడండి వాళ్ళందరూ కూడా నన్ను మనవాడనుకొని వాళ్ళ వేదికల మీద నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను మీ ముందరి ముందు నిలబెట్టే ముఖ్యంగా నా మాతృ సంస్థ అద్దంకి కళాసాగర్, ఘంటసాల గానభారతి, సృజన, పుట్టవేరు కొలియ రామలక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్, సాహితీ మిత్రమండలి, సాహితీ కౌముది, తర్వాత సాహితీ వేదికలు అన్నీ కూడా ఇవాళ నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా భావించుకొని వాళ్ళందరూ కూడా నాకు చేయూతనిచ్చి ఇవన్నీ చేశారు. మీరు ఏదైనా విజయం సాధించారంటే 70% వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాలే మిమ్మల్ని నన్ను మీ దగ్గరికి చేర్చినాయి. లేకపోతే వాళ్ళ అవకాశాలు ఇవ్వకపోతే నేను ఇంట్లోనే ఉండేవాడిని, ఇలా వచ్చేవాడిని కాదు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. తర్వాత నన్ను అభిమానించినటువంటి, నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్క చేయికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రామచంద్రమూర్తి గారు నాకు చాలా సోదర సమానులు, అంటే ఒక రకంగా తమ్ముడనే చెప్పుకోవచ్చు, నాకంటే చిన్నవాడు కాబట్టి
ప్రతి చిన్న విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆయన సభల్లో ప్రతి సభలో కూడా నాకు అవకాశం ఇచ్చి తనిఖీల భరణ సభలో సున్నమిత్తుగా వాళ్ళ అనంతపద్మనాభరావు గారు అనేక పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో నా చేతితో సన్మాన పత్రాలు అందించినటువంటి వ్యక్తి సభ్యుడు వీరయ్య గారు. వీరయ్య గారే లేకపోతే ఇవాళ ఈ వీడియో ఉండేది కాదు, ఈ దినాలు ఉండేవి కాదు, ఏముండేవి కాదు. అటువంటి ఆయన రామారావు జన్మదినాన్ని తన జన్మదినంలాగా భావించుకొని చేసినటువంటి ఆ వీరయ్య గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఆయన రామారావు పుట్టినరోజు సందర్భంగా పేదలకి బియ్యము బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వారు భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరగాలని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి రండి సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళే కళాపోషకులు, నిజంగా కళాభిమానులు. ఇటువంటి కార్యక్రమం మీరు తలపెట్టారంటే వీరి ప్రోద్బలంతోనే నేను ఈ పాట కోసం టేకప్ చేసి లేకపోతే నేను చాలా లైట్గా ఉంటుంది కానీ అర్థసారి చెప్తాను ఏమంటే మా గిరి అంటాడు, అర్థసారి ఏం చెప్తారు సార్, అర్థసారి మొత్తం ఎస్పీలో రక్షించుకోవడమే సరిపోతుంది, రామారావు గురించి ఏం చెప్తారు సార్ అని మా గిరి అంటాడు. అందుకోసమని కష్టమైన సుఖమైన ఈ అరుపులు, ఈ క్యారెక్టర్ మొత్తం క్రోధమే, అంతా రౌద్రమే. కాబట్టి నా వయసుకు మించింది అయినా కూడా నేను వేరే మాటగా కాదలేక నేను ఈ క్యారెక్టర్ చేశాను. దయచేసి అందరూ అర్థం చేసుకొని నాతో పాటు వీరయ్య గారిని కూడా అభినందించి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఒక్కసారి మీ పికి హ్యాండ్స్తో క్లాస్ ఇచ్చి థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ చెప్పించాడు, కమలాకర కామేశ్వరం చెప్పించాడు, ఎన్ని చెప్పించాడు. కోటయ్య కూడా ఒక ప్రతిభాముఖ వేదిక కూడా నా సొంత వేదిక అన్నట్టుగా భావించుకొని నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఆ స్వతంత్రించి అడుగుతున్నాను. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు కోటయ్య. ధన్యవాదాలు కోటయ్య. గురించి క్రమశిక్షణలో మొనగాడు, రైతు బిడ్డ, ఆ దేన్నైనా సాధించాలి అనుకుంటే నిరంతరం కృషి చేసైనా సాధించేటువంటి ధీరుడు. అటువంటి ఎన్టీఆర్ పుట్టినరోజు మనందరికీ చాలా మంచి రోజు. అందరూ కూడాం, సంతోషపడ్డాం, మంచి కార్యక్రమాలు జరిపారు. ఇంకొక విషయం చెప్పాలి ఏమిటంటే వీరయ్య గారు తన పూర్తి నిజ స్వరూపం అంతా చూపించేసి బ్రహ్మాండంగా అంతకు ఎదిగిపోయి రోటరీ క్లబ్ కూడా ఒక అధ్యక్షుడైపోయి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి కూడా మొనగాడుగా ధీటుగా నిలబడిపోయినాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది నాకు. తర్వాత కోటయ్య 43 కార్యక్రమాలు జరిపారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక కార్యక్రమం జరపాలంటే గిజగిజలాడిపోతాం. అటువంటి 43 కార్యక్రమాలు జరిపారంటే సామాన్యంగా ప్రతిభామూర్తులంటే ఒక రామారావునో, ఒక నాగేశ్వరరావునో, ఒక సావిత్రునో, ఇంకెవరెవరినో చెబుతాం. కానీ వాళ్ళకి అది వృత్తి. కానీ ఇక్కడ కోటయ్య గారికి వృత్తి కాదు. అతను మొదటి నుంచి బాగా లేమిలోంచి డెవలప్ అయిన మనిషి. అయినా ఎవరి విమర్శకి గురి కాకుండా, ఏమీ బ్రేక్ కాకుండా, రేపటి కార్యక్రమం ఎట్లా జరపాలనే ఆలోచన లేకుండా ఇంకా ఇప్పుడు 6 గంటలు వేస్తుంది. చూడండి అతను గొప్పతనం, అతని యొక్క నిజాయితీని మనం ఆ విధంగా సాగించాలి. అతను నిజమైన ప్రతిభావంతుడు. అద్దంకిలో ఇది నా సొంత అభిప్రాయం కాదు, ప్రతి మనిషి అనుకునేది. చాలా కష్టపడి నిర్వహిస్తున్నాడు. అతనికి కృతజ్ఞతలు. థ్యాంక్స్. మేమంతా సపోర్ట్గా ఉంటాం. ఈరోజు మీ ద్వారా ఇంత మన్నలు పొందుతున్నామంటే అదంతా మా కోటకి చెందుతుంది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ యొక్క మాట్లాడే అవకాశం రావటమే నా జన్మ సుకృతమని నేను భావిస్తాను. ఎందుకంటే రామారావు అంటే అటు రాజకీయంలో ఎంతో కొంత వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కానీ నటనా పరంగా నవ్వుతో నవ్వొచ్చేది ఉండదు రామారావు అంటే. ఏదన్నా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామారావు తరువాత కానీ ముందుగా నేను చెప్పాల్సిందే, కానీ రామారావుతో సమానంగా చెప్పే పరిస్థితి రాబోయే కాలంలో ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా ముగించినందుకు మేము చేసేదేమీ లేదు. ఈ డయాస్ మాది ఒకటే. కాబట్టి మా కోట నాడు దాతలు ఉన్నంత కాలం కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాని దాతలు లేని రోజు మనం ఎంత చేసినా కూడా జరగవు.
అద్దంకిలో అలాంటి దాతలు చాలా మంది ఉన్నారు, నిగూఢంగా ఉన్నారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాల్ని ఇంత దిగ్విజయంగా నడుపుతున్నాం. ఇంకా రాబోయే కాలంలో కూడా మేము నడిపి మీ యొక్క మన్ననలు పొందుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ప్రతిభామూర్తులు మధుర స్మృతులు కార్యక్రమాన్ని నామకరణ చేస్తున్న దానికి ఈ క్రేజ్ అంతా వరకే దొరుకుతుంది. కానీ ఇదంతా వీళ్ళందరినీ ఏర్పరచుకొని పెద్దలందరినీ మహామతమైన వ్యక్తులు రిటైర్ అయ్యే ప్రముఖ రంగస్థల వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రకరకాలైన విద్యావేత్తలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తిరిగా తీసుకురావడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. ఆ నామకరణం చేసిన మహామతమైన వ్యక్తి వెంకటరావు గారికి దక్కుతున్నాం. అట్లాగనే మహిళా పురుషులు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా దీంట్లో కలపాలని చెప్పి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. ఈ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టినాం. నాకు ఇవాళ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి చప్పుడు వేరే శాఖకి మహోన్నతమైన వ్యక్తి, వారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ చెప్పేశాను. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున అందరికీ మా హృదయపూర్వక ఆర్టీసీ రిటైర్ సంఘం పట్ల పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని తప్పనిస్తున్నాం. జై హింద్.